అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందవర్. ముందుగా అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ తల్లి దీవెనలు మీ అందరికీ కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగలి అలాగే పూర్ణములు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే పొంగల్ చేసుకోవాల్సిన పాత్రకి పసుపు కుంకుమ పెట్టుకుని పొయ్యి కూడా పూజ చేసుకుని పొంగలి పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. పొంగల్ చేసే పాత్రలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. అలాగే ఒక 1/2 గ్లాసు పచ్చిపాలను తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొంగల్లోకి ఒక గ్లాస్ వరకు బియ్యం అలాగే 1/2 గ్లాస్ కందిపప్పు రెండు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 సార్లు కడిగేసుకుని వాటర్ పోసి పక్కన పెట్టేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుముకుని పక్కన పెట్టుకుందాం. పాలైతే పొంగొచ్చినాయి కదా. ఇప్పుడు మూత తీసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కందిపప్పుని ఈ పాలలోకి యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉన్నాక మళ్ళీ పొంగొచ్చినప్పుడు మూత తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా పొంగల్ అనేది ఉడికించుకోవాలి. గ్యాస్ హైలో పెడితే అడుగంటుతుంది. అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పొంగల్ అనేది కలుపుకుంటూ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటింది అమ్మవారికి పెట్టకూడదు అని అంటారు కదా, అందుకని జాగ్రత్తగా దగ్గరుండి చేసుకుంటూ ఉంటే మనకి అడుగంటదు. ఇప్పుడు ఇదైతే ఉడికింది. దీనిలోకి ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. బెల్లం మొత్తం కూడా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న 1/2 కప్ పచ్చిపాలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ వస్తుంది, అలాగే పాలు విరిగిపోకుండా ఉంటే బెల్లం వేసిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా పొంగలికి పట్టేలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనకైతే పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక చిన్న ప్యాన్ తీసుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పొంగల్లోకి కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం కూడా పొంగలికి పట్టేలా ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగల్ అనేది రెడీ అయిపోయింది. దీన్నే బెల్లం పరమాణం అని కూడా అంటారు. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇప్పుడు పూర్ణమూర్లు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా వస్తాయి. ఫస్ట్ దీనికైతే 2 కప్పుల మినపప్పు అలాగే 2 కప్పుల బియ్యం కొంచెం శనగపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే స్టఫ్ కోసం 1 కప్పు పచ్చిపప్పును కూడా తీసుకుని 2 శుభ్రంగా కడిగి ఒక 5 అవర్స్ నానపెట్టుకోవాలి. 5 అవర్స్ తర్వాత చూస్తే మనకి మినపప్పు బియ్యం బాగా నానిపోయినాయి కదా. వీటిని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 1 అవర్ సపరేట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిపప్పుని కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మనకి పచ్చిపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. అది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి బెల్లాన్ని 1.25 కప్పు వేసుకుని అది మొత్తం కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఇది మొత్తం కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే
బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది. ముందుగా చల్లారిపోయిన పచ్చిపప్పుని ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకుని ఇప్పుడు ఆ బెల్లంలో యాడ్ చేసుకుని అది మొత్తం కూడా దగ్గరికి పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దగ్గరుండి ఇది మొత్తం కూడా చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు పట్టకుండా జాగ్రత్తగా మొత్తం దగ్గరికి వచ్చేలాగా కలుపుకుంటూ ఉంటే మనకి పూర్ణం స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం రెడీ అయిపోయింది కదా, దీనిలో దంచుకున్న 2 యాలకులు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది మొత్తం కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని ఉండేలాగా చుట్టేసుకుందాం. ఇది మొత్తం చుట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ముందుగా మనం ఫర్మెంట్ చేసుకున్న బ్యాటర్ని చూస్తే చక్కగా ఫర్మెంట్ అయింది కదా, ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే చాలు. ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ అలాగే 2 స్పూన్ల వరకు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల క్రంచీగా వస్తాయి. మన లోపల పెట్టిన పూర్ణం అనేది బయటికి విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. ఒక్కొక్కటిగా పూర్ణాన్ని పిండిలో ముంచుకుని మెల్లగా నూనెలో వేసుకోవాలి. వేసిన వెంటనే వాటిని అయితే కదిలించకూడదు. ఒక 2 మినిట్స్ అవి ఫ్రై అయిన తర్వాత వాటిని కదుపుతూ అన్ని వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాలితే సరిపోతుంది. మనకైతే పూర్ణం బూరెలు అనేవి ఎక్కడా విడిపోకుండా చక్కగా వచ్చినాయి కదా. అంటే ఎంతో సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన పూర్ణాలు పొంగలి రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.